మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ కుర్చీ తమదే అంటోంది టీడీపీ. ఈ ఎన్నిక క్రమంలో కుప్పంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఉందో వివరించేందుకు, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి. శంకరి, సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గము కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికైనటువంటి ఈవేళ ఉదయం 11 గంటలకు జరగనుంది. ఇందుకోసము అధికార యంత్రాంగం అన్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నిక జరిగేటువంటి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మోహరించారు. కుప్పం మొత్తం కూడా పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. ఒక అడిషనల్ ఎస్పీ, 3 డిఎస్పీలు, 5 మంది సిఐలు, మరో 7 మంది ఎస్ఐలతో పాటు భారీగా పోలీసు బలగాలు మొత్తం కూడా కుప్పాన్ని మోహరించినటువంటి పరిస్థితి. కట్టుదిట్టమైన ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏదైతే ఎన్నిక ఉందో, ఎన్నిక 16వ వార్డు నుంచి గతంలో వైసీపీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి, ఆ పదవికి, కౌన్సిల్ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఎన్నికనేది అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ ఎన్నికను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠనదే కొనసాగుతుంది. ఎందుకంటే నువ్వు నేనన్నటువంటి రీతిలో చైర్మన్ ఎన్నిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అయితే పదవి తమదే, పాలకవర్గం తమదే అనేటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా జారీ చేసి సంబరాలు నిర్వహించుకునేందుకు భారీగా తరలి రావాలనేటువంటి ఒక ఆదేశాల నేపథ్యంలో ఇక ఎన్నికనేది లాంఛనమైనటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏమిటనేది మాత్రం 11 గంటలకు తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి శంకరి. రైట్. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.